అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం ఏజెన్సీ ప్రాంతమైన లబ్బర్తి పంచాయతీలో గల నెల్లిమెట్ల కాలనీ సీతారామపురం గ్రామాలకు సంబంధించిన పేసా చట్ట ఉపాధ్యక్షులు తాము సూరిబాబు ఆధ్వర్యంలో అల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా పేసా గ్రామసభ నిర్వహించారు. ఈ పేసా గ్రామసభలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఎన్నో రకాల పనులు చేయించుకోవాలో వాటిని గురించి వివరణ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పశువర్ధక శాఖ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ విరమణలు తెలపగా పోలీస్ శాఖ నుండి పూర్తి స్థాయిలో సారా నిర్మూలన జరగాలని ప్రజలు కోరగా దానిపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తారని స్థానిక సచివాలయ గ్రామ మహిళా పోలీస్ వరలక్ష్మి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, హక్కులను రక్షించుకుందామని పేసా గ్రామ సభలో తీర్మానం చేయటం జరిగింది. ఈ పేసా గ్రామ సభకు హాజరు కాని అధికారుల గురించి పేసా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్తామని పేసా చట్ట ఉపాధ్యక్షులు తాము సూరిబాబు అన్నారు. నా ఒకదాంతో నేను చేసేది మాత్రం కాదండి. మీ గ్రామంలో అందరూ ఒక లెటర్ పూర్వకంగా రాసుకొని రేపు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి అది ఇచ్చి మనకు మహిళా పోలీసులు ఉన్నారు, మహిళా పోలీసులు చెప్పండి. అంతేగాని నా నిర్ణయంతో నేను ఒక్కదాన్ని చెప్పే మాట కాదు, మన అందరిదే మన నిర్ణయం అని నేను చెప్పానండి. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాట అయితే కరెక్టే. గతంలో జరిగింది అలాగే తిట్టుకున్నారు, ఒగ్గేసుకున్నారు, అన్నీ అయిపోయింది. అందువల్ల ఆ మాటలు అన్నారు. వాళ్ళు ఏం తప్పేం కాదు, వాళ్ళు జరిగింది చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే నేను ఇక్కడ విన్నాను కదా, నా చేతులతో జరిగేది కాదు. గ్రామాల్లో ఏం చెప్తే గ్రామ నిర్ణయం ఏం జరిగితే అది చేసేది మాత్రం నేను తెచ్చి ఇక్కడ పెట్టగలను, నేను మాట్లాడగలను. మహిళా పోలీసు గారు ఉన్నారు కాబట్టి రండి అన్నాను. కానీ అసలైన అమ్మ చెప్పిన ఆవిడే రావడం మానేసింది మీటింగ్ జరిగి. ఆ మాట నేను అన్న తర్వాత ఏమన్నది, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి చెప్పే హక్కు లేదా, ఒక మంచి పని చేసేటప్పుడు 2 మాటలు తిట్టించి కూడా తప్పేమున్నది అని అడిగింది. నాకు అక్కడ ఏంటి అర్థం, వాళ్ళు నాకు ముందుకు తోసేస్తారు, వీళ్ళు తప్పుకుంటారు అనే కదా. అది కాబట్టి ఈ విషయానికి వచ్చి నేను గ్రామంలో చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ బాధ కనుక మీకు ఉంటే కనుక నిజంగా నేను ఉన్నాను కాబట్టి మీరు ఒక అప్లికేషన్ పూర్వకంగా రాసి నాకు ఇవ్వండి, నేను పట్టుకొని మాకు చెప్తాను. అంతేగాని నా చేతులతో జరిగేది కాదు. నువ్వు ఏదో అందులో గ్రామ సభ పీసా చట్టంలో నువ్వు ఉన్నావు కదా అని నువ్వు ఏదో చేసేది అనడానికి నాకు మీరు సరిపోవాలి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. గవర్నమెంట్ అలా ఒప్పుకోవట్లేదు. ఈ ఏప్రిల్ నుంచి కూడా కంపల్సరీ వచ్చామంటే చేస్తే మాత్రమే 307 రూపాయలు వస్తుంది. 2 మొక్కలు అనేది పురేగిస్తాము, గోతులు అవిస్తాం, మొక్కలు బాదుతాం, మొక్కలు బాధిన నీరుకి ఇస్తాం, నీరు ఇచ్చిన తర్వాత చుట్టూ కూడా చెత్త వీడింగ్ కట్టారు తొప్పులకి ఇస్తాం. ఇంకా పశుగ్రాసం అంటే దానికి మొక్క బతికే వరకు కూడా ఇన్ని అవకాశం. అంటే ఒక రైతుకి ఇంచుమించు 2,80,000 దాకా వస్తుంది. అవకాశం మంచి మొక్క వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఐడి ద్వారానే ఇంకా ముందు వ్యవసాయ శాఖలో వచ్చే ప్రతి పథకానికి కానీ ప్రతి దానికి కూడా అర్హులని ఖచ్చితంగా చెప్తున్నారండి. సో రైతులందరికీ నా విన్నపం ఏంటంటే, మీ యొక్క మీరు భూమి కలిగి ఉండి మీ భూమి ఆన్లైన్లో లేకపోతే కనుక ఆన్లైన్ ఖచ్చితంగా చేయించుకోండి. ప్రస్తుతం ఆన్లైన్ ఉన్న రైతులకు మాత్రమే చేశామండి సుమారుగా. తర్వాత కొండపోడు రైతులకి ఇప్పుడే డేటా అనేది మాకు పూల్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు కొండపోడు రైతులకు కూడా వాళ్ళ డేటా అనేది మాకు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి కొండపోడు రైతులు కూడా మీ వ్యవసాయ శాఖ సహాయకుల ద్వారా మీరు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఈ వివరాలన్నీ కూడా ఆ రైతు పేరు మీదే ఉండాలండి. నామినీలు అయితే మేము చేయలేమండి. అన్ని వివరాలు ఒక ఫార్మర్ ఐడి క్రియేట్ చేయాలంటే అన్ని వివరాలు ఆ రైతు పేరు మీదే ఖచ్చితంగా ఉండాలి.